ప్రధాని మోడీ ఇవాళ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. 1-2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడుతుండటంతో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తుంది. భాగ్యనగరం వేదికగా ప్రధాని మోడీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. దక్షిణాదిపై ప్రత్యేక ఫోకస్ చేసిన కమల దళం తెలంగాణలో మెజార్టీపై దృష్టి పెట్టింది. సిట్టింగ్ స్థానం సికింద్రాబాద్ స్థానం సహా మల్కాజ్గిరి, చేవెళ్ల, హైదరాబాద్ స్థానాలను కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. జాతీయ నేతల ప్రచార పర్వం మొదలుపెట్టించింది. 2 రోజుల క్రితం హోంమంత్రి అమిత్ షా పర్యటించగా 10 రోజుల వ్యవధిలో ప్రధాని మోడీ రెండోసారి రాష్ట్రానికి రానున్నారు. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ నగర ఓట్లను ఆకట్టుకునేందుకు రోడ్ షోలు నిర్వహిస్తుంది. ఇవాళ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గ పరిధిలో 5 కిలోమీటర్ల మేర ప్రధాని రోడ్ షో నిర్వహించనున్నారు. ప్రధాని మోడీ సాయంత్రం 4:55 బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. సాయంత్రం 5 గంటలకు మల్కాజ్గిరిలో రోడ్ షోలో పాల్గొంటారు. మేడ్చల్గూడ నుంచి మల్కాజ్గిరి క్రాస్ రోడ్ వరకు మోడీ రోడ్ షో నిర్వహించనున్నారు. రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు నాగర్ కర్నూలులో పర్యటిస్తారు. అక్కడి నుంచి కర్ణాటక బయలుదేరి వెళతారు. ప్రధాని పర్యటన నేపథ్యంలో నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ప్రధాని మోడీ ఇవాళ రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. 1-2 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానున్న నేపథ్యంలో మెజార్టీ స్థానాల్లో గెలిపే లక్ష్యంగా బీజేపీ వ్యూహరచన చేస్తుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజిరెడ్డి లైవ్ ద్వారా అందిస్తారు. రాజిరెడ్డి, మోడీ రోడ్ షోకు సంబంధించి ఇప్పటికే బీజేపీ శ్రేణులు పూర్తి ఏర్పాట్లు చేసినట్టు కూడా తెలుస్తుంది. పూర్తి అప్డేట్స్ ఏంటి? మోడీ 2 రోజుల పర్యటన నిమిత్తం తెలంగాణకు ఈ రోజు సాయంత్రం రానున్నారు. ఈ రోజు బేగంపేట ఎయిర్పోర్ట్ కు సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో చేరుకుంటారు. ఆ నుండి నేరుగా మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలోకి వెళ్తారు. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో గంట సేపు రోడ్ షో నిర్వహించనున్నారు. దాదాపు 5 కిలోమీటర్ల పాటు ఈ యొక్క రోడ్ షో నిర్వహించబోతున్నాయి. ఈ యొక్క రోడ్ షోకు మల్కాజ్గిరి నియోజకవర్గం నాయకులతో పాటు కార్యకర్తలతో పాటు ఆ సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ తెలంగాణను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ తెలంగాణలో మెజార్టీ స్థానాలను దక్కించుకోవడం, మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా బీజేపీ పెట్టుకుంది. అందులో భాగంగా విస్తృతంగా తెలంగాణ మీద ఫోకస్ చేశారు. తెలంగాణలో సర్వేల ప్రకారం అనుకూల ఫలితాలు ఉన్నాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తుంది. ఇప్పటికే సర్వేల ప్రకారం 12 స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయని కూడా బీజేపీ చెప్తుంది. ఈ యొక్క నేపథ్యంలో ఈ అన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులను బీజేపీ తమకు అనుకూలంగా మార్చుకుంటుంది. అందులో భాగంగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా స్వయంగా ఇక్కడ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ యొక్క నేపథ్యంలోనే ఈ రోజు మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో 5 కిలోమీటర్ల మీద మేరకు రోడ్ షో నిర్వహిస్తారు. పెద్ద ఎత్తున ఇప్పటికే బీజేపీ ఏర్పాట్లు చేసింది. ఎందుకంటే పెద్ద ఎత్తున జన సమీకరణ చేసి ఈ యొక్క రోడ్ షోను విజయవంతం చేస్తే ఇక తెలంగాణలో అనుకూల వాతావరణం ఏర్పడుతుందని కూడా బీజేపీ భావిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే పలు సర్వే సంస్థలు చెప్తున్నటువంటి రిపోర్ట్ ప్రకారము మరోసారి దేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అవుతారనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, సర్వేలు వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక ఈ యొక్క రోడ్ షోను సక్సెస్ చేస్తే మిగతా పార్టీలకు సంబంధించినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా బీజేపీలో చేరే అవకాశాలను ఇప్పటికే బీజేపీలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు జాయిన్ అవుతున్న సందర్భంగా ఇక ఈ యొక్క రోడ్ షోను సక్సెస్ చేస్తే ఇంకా బీజేపీ అనుకూల వాతావరణం తెలంగాణ ఏర్పడుతుంది అనేది కూడా బీజేపీ భావిస్తుంది. అందులో భాగంగానే ఈ రోజు రోడ్ షో చేస్తారు. ఈ రోజు హైదరాబాద్ గవర్నర్ బస చేసే రాజ్ భవన్ లోనే ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బస చేయనున్నారు. రేపు మళ్ళీ తిరిగి నాగర్ కర్నూలు వెళ్ళనున్నారు. నాగర్ కర్నూలులో కూడా బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. అయితే ప్రధానమంత్రి ఇక్కడ ఈ కాంగ్రెస్ పార్టీ అయినా, బీఆర్ఎస్ పార్టీ అయినా ఇవన్నీ కుటుంబ పార్టీలు, ఇవన్నీ కుటుంబ నేపథ్యం ఉన్న పార్టీలు, ఇవన్నీ కూడా అవినీతి చేసినటువంటి పార్టీలు. బీజేపీ మరోసారి ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలు ఆదరిస్తే తెలంగాణకు పెద్ద ఎత్తున మేలు చేస్తాము. గడిచిన 9.5 సంవత్సరాల్లో 9.5 లక్షల కోట్లు తెలంగాణకి ఇచ్చాము. తెలంగాణ అభివృద్ధి లక్ష్యము, కేంద్ర ప్రభుత్వ లక్ష్యం అనేది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పలు బహిరంగ సభలో చెప్తూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకో నినాదం కూడా తీసుకున్నారు, మేరా భారత్ మేరా పరివార్. భారతదేశంలో ఉన్నటువంటి అందరు కూడా నా కుటుంబ సభ్యులు అనేది కూడా ప్రజల మనసును నరేంద్ర మోడీ దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తానికి అయితే తెలంగాణ మీద సీరియస్ ఫోకస్ పెట్టారు. తెలంగాణలో మెజార్టీ స్థానాలు కైవసం చేసుకోవడం లక్ష్యంగానే ప్రధానమంత్రి టూర్ జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజిరెడ్డి.